మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్స్ని మనిషికి అందించేటటువంటి లేదా మానవాళికి అందించేటటువంటి మహాప్రయత్నంలో మరో చిన్న అంశం బీని సూక్ష్మీకరిస్తే వచ్చే అక్షరం కే. బీని కాస్త మారిస్తే వచ్చే అక్షరం ఆర్ అండి. ఒక్క బి అనే అక్షరం పేరులో ఉంటే కే తాలూకు శక్తి ఆర్ తాలూకు శక్తి మీకు అందిపోతూ ఉంటుంది. బీలో పి ఉంది, బీలో 13 ఉంది, బీలో 1 ఉందండి. విశ్వంలో ఉన్నటువంటి అనేక రహస్యాల సమాహారం మీకు బీలో దొరుకుతుంది. మరే అక్షరంలోనైనా ఇన్ని ఉంటాయా అంటే అక్షరాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. సో బీలో మీకు ఫస్ట్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందండి. పెద్ద ఉదాహరణ, అందరికీ తెలిసిన ఉదాహరణ, నేను మరీ విపులీకరించి చెప్పాల్సిన అవసరం లేని ఉదాహరణ బుద్ధుడు. అంతేనండి. ఇదే బీలో ఉన్న సెన్సిటివిటీ. ఈ అక్షరం తాలూకు శక్తి, సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉండటం వల్ల ప్రపంచంలో ప్రతి మనిషి కష్టాన్ని గమనించగలిగిన శక్తి బుద్ధుడికి వచ్చింది. మీరు నన్ను వెంటనే క్వశ్చన్ అనొచ్చు, మరి మదర్ తెరిసాకి ఎవరున్నారండి, బీ లేదు కదా అని. నేను ఇందాక ఏం చెప్పానండి, బీలో ఉన్న శక్తి స్వరూపం కేగా ఉంటుంది, ఆర్గా ఉంటుంది. ఇక్కడ మీరు మదర్ తెరిసా తీసుకున్నారనుకోండి, ఆర్ అక్షరం ఎన్నిసార్లు రిపీట్ అయిందో మీరు చూడండి, ఎస్ అక్షరం ఎన్నిసార్లు రిపీట్ అయిందో మీరు చూడండి, ఎన్ని అచ్చులు ఉన్నాయో చూడండి మదర్ తెరిసాలో. ఇటువంటి ప్రత్యేక లక్షణాలు ఉన్నటువంటి పేర్లు అక్షరాల సమూహంగా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా సాధించి తీరుతాయి. ఖచ్చితంగా అండి. అయితే ఈ లక్షణాలన్నీ మామూలు మనుషులకి వస్తాయా అంటే ప్రతి వ్యక్తికి ఒక ఎనర్జీ ఉంటుందండి. ఈ ఎనర్జీ వాల్యూస్ ఎంతైతే ఉంటే వీళ్ళు కీర్తి సంపాదిస్తారో ఆల్రెడీ వాళ్ళు పుట్టడమే అలా పుడతారు. దీన్ని కర్మ సిద్ధాంతం అనండి. కష్టపడితేనే, శ్రమ చేస్తేనే దొరుకుతుందా అంటే వీళ్ళేం ఊరికే కష్టపడకుండా, శ్రమ పడకుండా పేరు సంపాదించలేదు. ఒక మనిషి తోటి మనిషిని, లెప్రసీలో ఉన్న మనిషిని టచ్ చేయాలంటే ఎంతటి సహనం ఉండాలి, దానికి మనసు ఎంత ప్రిపేర్ అయ్యి ఉండాలండి. నిన్నో మొన్న జరిగిన సంఘటన, ఒక వ్యక్తిని అడ్డంగా నరికేస్తూ ఉంటే ప్రతివాడు కూడా తల తిప్పి చూసి నాకెందుకులే అని టై సర్దుకుంటూ, షర్టు సర్దుకుంటూ వెళ్ళిపోయారు. అధమాధమం అండి ఇది. ఒక్క మనుషులకే ఈ లక్షణం. అందుకే చెప్తున్నానండి, బీలో సెన్సిటివ్నెస్ ఉంటుంది, అది సమాజాన్ని ఉద్ధరించవచ్చు. బీలో కే ఉంటుందండి, మరో అక్షరం ఆర్ అని కూడా అన్నాను. కామన్ పాయింట్ అండి ఇది. బీలో ఇన్ని ఉంటాయి. అయితే డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయండి కొన్నిసార్లు. ఖచ్చితంగా డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నప్పుడు ఓ ఎనర్జీ బయటికి కనపడితే మరొక ఎనర్జీ లోపల ఉంటుంది. ద్విముఖం, 2 ముఖాలు, 2 పర్సనాలిటీసు కేఆర్లో స్పష్టంగా కనపడుతుంటాయి. వీటిల్లో బి వెనక పడిపోతుందండి. వీటిల్లో బి వెనక పడిపోతుంది. మరొక ఇది బి కానివ్వండి, కే కానివ్వండి, ఆర్ కానివ్వండి, 13 కానివ్వండి, పి కానివ్వండి, ఇందులో కనబడేటటువంటి ఎస్ కానివ్వండి, ఏదైనా సరే నర్వస్ సిస్టమ్ని చాలా తీవ్రంగా యాక్టివేట్ చేస్తాయండి. అతి చిన్న వయసులో బుద్ధుడు నిర్యాణం చెందడం సంభవించింది. కొన్ని ఉదాహరణలు మనము తీసుకుని పరిశీలిస్తే అద్భుతమైన విషయాలు గోచరిస్తాయి. అటువంటి అక్షరం బి. మహామహుల చరిత్ర ఎందుకు ఉంటుందండి చరిత్రలో? పరిశీలించాలి, పరిశోధించాలి, మనకి అర్థమైన భావాన్ని సరళంగా ఇంకోళ్ళకి చెప్పగలగాలి. సో ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తానండి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, బీలో కానీ, కేలో కానీ, ఆర్లో కానీ. వీటిలో నిజాయితీగా ఉండలేకపోవటం కూడా ఒక లక్షణం అండి. తప్పుగా భావించకండి, నిజాయితీగా ఉండలేకపోవటం. మరొకటి కేవిఎం, ఈ కాంబినేషన్ మీకు ఒక స్వరమాంత్రికను సృష్టించింది. కేలో బి ఉంది, ఆర్ ఉంది.
కేలో యాస్ట్రల్ ఎనర్జీ ఉంది, ఎస్ వచ్చేసింది. కేలో 13 వచ్చేసింది. కేలో 2 వీలు వచ్చింది. ఇది ఒక స్వరమాంత్రికుడి సృష్టికి కారణం తీసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.